Hello everyone, this is CBSE syllabus NCERT syllabus pattern in mathematics lesson 1. So 1.1 syllabus is this. So what is mathematics? So mathematics is in large part the search for patterns and for the explanation as to why these patterns exist. సో మ్యాథమెటిక్స్ అనేది చాలా లార్జ్ పార్ట్. అందులో మనం ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉన్నవి, వాటికి అవి అసలు ఎలా ఎగ్జిస్ట్ అయ్యేవి అవన్నీ కూడా తెలుసుకోవడమే. సచ్ ప్యాటర్న్స్ ఇండీడ్ exist all around us in nature and our homes and schools and in the motion of sun, moon and stars. They occurs in everything that we do and see, from shopping and cooking to throwing a ball and playing games to understanding weather patterns and using technology. సో ప్యాటర్న్ అనేది చాలా చోట్ల ఎగ్జిస్ట్ అయ్యి ఉందండి. లైక్ నేచర్ అయి ఉండొచ్చు, అవర్ హోమ్స్, స్కూల్స్ అండ్ సన్, మూన్ అవన్నీ ఎలా మోషన్, స్టార్స్ అవన్నీ ఎలా కదులుతున్నాయి అవన్నీ ప్రతి చోట ఎగ్జిస్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే షాపింగ్‌లోని, కుకింగ్‌లోని, ఒక బాల్‌ని త్రో చేసే విధానంలోని, గేమ్స్ ఆడేటప్పుడు వీటన్నింటిలో కూడా మనకి ఒక ప్యాటర్న్ అనేది ఉంది. సో the search for patterns and their explanation can be fun and creative endeavor. It is for this reason that mathematician thinks of mathematics both as an art and as a science. This year, we hope that you will get a chance to see the creativity and artistry involved in discovering and understanding mathematical ప్యాట్రన్స్. సో ప్యాట్రన్ అనేది ఎక్స్‌ప్లనేషన్ చాలా వరకు ఫన్‌గా అలాగే క్రియేటివిటీగా ఉంటుంది. సో రీజన్ మన మ్యాథమెటిషియన్స్ కూడా మ్యాథమెటిక్స్‌ని ఒక ఆర్ట్ కింద అలాగే ఒక సైన్స్ కింద చూస్తారు. ఈ సంవత్సరం మీరందరూ కూడా క్రియేటివిటీ అండ్ ఆర్టిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి చక్కగా క్రియేటివిటీ అనేది ఆ ప్యాటర్న్స్ ఎలా వచ్చినాయి అని క్రియేటివిటీ దాన్ని చూడడం, అలాగే ఆర్టిస్ట్‌ని మీ తెలివితేటలతో దాన్ని గుర్తించడం ఇవన్నీ కూడా చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ అండర్‌స్టాండింగ్ మ్యాథమెటిక్ ప్యాటర్న్స్. సో ఆ విధంగా మీరు ఎలా అయితే మ్యాథమెటిక్ ప్యాటర్న్స్ వచ్చినాయి అని చెప్పేసి మీరు ఆలోచించాలి. It is important to keep in mind that mathematics aim to not just to find out what patterns exist, but also the explanation for why they exist. Such explanation can often then be used in applications well beyond the context in which they were discovered, which can then help to propel humanity forward. సో ఈ మ్యాథమెటిక్స్ అనేది నార్మల్ ప్యాటర్న్స్ ఎలా ఎగ్జిస్ట్ అయ్యాయి అనే కాదు, ఆ ప్యాటర్న్ కట ఎలా వచ్చినవి దానికి సంబంధించిన ప్రతీదీ కూడా నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. For example, the understanding of pattern in the motion of the sun, stars, planet and their satellite led humankind to develop the theory of gravitation, allowing us to launch our own satellites and send rockets to the moon and to Mars. Similarly, understand the patterns in genomes has helped in diagnosing and curing diseases among thousands of other such ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనం స్టార్స్ మోషన్, స్టార్స్, ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎలా మూవ్ అవుతున్నాయో అవన్నీ తెలుసుకొని దాని ద్వారానే కదా శాటిలైట్స్ అన్నీ కూడా మనం పంపగలుగుతున్నాము. అలాగే ఇంకా చెప్పాలంటే జెనెటిక్స్, దట్ మీన్స్ మన డీఎన్ఏ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏది ఎలా ఉంది స్ట్రక్చర్ ఇవన్నీ కూడా తెలియడానికి కూడా మనం ఈ ప్యాటర్న్ అనేది బాగా యూజ్ చేస్తాము. సో థ్యాంక్ యూ.